హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలాగున్నారు మీరు అందరూ? హోప్ చేస్తాను అందరూ బాగున్నారని. యాక్చువల్ గా మేము బయటకు వచ్చాము, ఫ్యామిలీ అందరూను. లక్ష్మి, ప్రణీత్, లిఖిల్, దీక్షిత్ అందరూ బయటనే ఉన్నాం. సో మేమందరూ ఏంటంటే చిన్న పని మీద వచ్చాము. కాసేపు ఆగండి, బండి పక్కన పార్క్ చేసి అప్పుడు మాట్లాడదాం. సో మేమందరూ యాక్చువల్ గా మేమందరూ యాక్చువల్ గా ఆధార్ కార్డు గురించి వచ్చాం. దీక్షిత్ కి ఆధార్ కార్డు వచ్చాం. మేము అందరూ కలిసి ఇప్పుడు ఆధార్ కార్డు కోసం వచ్చాము దీక్షిత్ కి. తర్వాత ఏమో నాది కూడా అయింది, బయోమెట్రిక్. అదే చిన్నప్పుడు ఫోటో ఉందన్నమాట ఆధార్ కార్డు మీద. సో అది మార్పించాను. అది మార్పించిన తర్వాత ఇప్పుడు ఎలాగో టౌన్ వచ్చాం కదా, సో ఫ్యామిలీ అందరినీ బీచ్ కి తీసుకొచ్చాను. బీచ్ కి వచ్చాం. సో దీక్షిత్ పడుకొని ఉన్నాడు. ఈ రోజుతో ఆధార్ కార్డు అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆధార్ కార్డు అయిపోగానే దీక్షిత్ కి రేషన్ కార్డు యాడింగ్ లో పడేద్దాం. పిల్లలు అల్లరి. ఇది మన ఆర్కే బీచ్. వాటర్ జలకండి, తాగండి. ఏయ్ అదిగో అదిగో అదిగో. కిందికి వెళ్దామా? కిందికి వెళ్దామా? వెళ్దామా? పట్టుకో, ఇగో తాగు. సో లిఖిల్, ప్రణీత్ కిందకి దిగుదాం అంటున్నారు. సో పదండి, దా. సో అందరూ కిందకి వెళ్దాం, పదండి. దీక్షిత్ ని కప్పావా? ఏం పర్లేదు, ఏం అవ్వదు. చల్లగాలి ఏం లేదు, చల్లగా లేదు. సో లిఖిల్ ఫస్ట్ టైం ఇసుకలో దిగాడు. ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా అంటున్నారు. లిఖి అది నడలేకపోతున్నాడు పాపం. ఫస్ట్ టైం వచ్చాడు లిఖిల్, ఫస్ట్ టైం వచ్చాడు బీచ్ కి. ఇక్కడ పుట్టగానే ఇది కరోనా వచ్చింది కదా, కోవిడ్ వచ్చింది. అలాగలాగా ఇంకెప్పుడు రాలేదు, చాలా రోజులు అయింది, 2 years అయింది పైనే. సో లిఖిల్ అయితే ఫస్ట్ టైం బీచ్. లిఖిల్ ఎలాగుంది ఎక్స్పీరియన్స్ చెప్పు? బాగుందా? అచ్చి అది ఆడుకో. దా ఇలా రా. ప్రణీత్ బోల్డ్ సార్లు వచ్చాడు. వాళ్ళ పెద్దమ్మతో అయితే చాలా సార్లు వచ్చాడు. వాళ్ళ పెద్దమ్మతో ఏ గాలేం వేయలేదు అది. దా ఇట్రా. అలాగే పడతాడు. ఎండేం తగలే. దా బీచ్ లో రా. పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. అవేందుకురా మీకు? సో వీళ్ళు కాసేపు ఆడిపించేద్దాం వీళ్ళని. సో లక్ష్మి వెనకట్ల వెళ్ళిపోతున్నావా? లక్ష్మి వెళ్ళిపోతుంది. మేము ముగ్గురే ఉన్నాం. సో ఆర్కే బీచ్ చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. దా పెట్టు 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 దానికి పెట్టు 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 పట్టుకో. ఇల్లు దా వెనక్రా. ఏది దా ఇటు వచ్చాయమ్మా. ఏమ్మా ఏమి? అది అది దా లిఖి ట్రై చేస్తున్నాడు ఇసుక పడేసి పరిగెట్టదామని. వెళ్ళు పట్టుకో పట్టుకో. ఇసుక చేయి కడుగుతుందా? ఎక్కడికి? అటు వెళ్దామా? అటు బీచ్ ఉందమ్మా, అక్కడికి ఎక్కడికి వెళ్తావు? ఎటు? బయట ఏ ప్రణీ వెనకరా.
పద దయమ్మ లిక్కి పద, ఇంటికి వెళ్ళిపోతారా? దా డాడీ, ఏయ్ పదండి. చాలు ఇంకా ఆడుకుంది చాలు. వెళ్దాంలే, తర్వాత మళ్ళీ వద్దాంలే. పదండి. ఇదంతా కొబ్బరి చెట్లే. సో లిక్కిలేమో ఐస్ క్రీమ్ కావాలని ఏడుపు. వద్దు వద్దా అది దా ముందు ఆట ఎక్కడా. సో అందరూ ఇంకా బయలుదేరుతాం ఇంటికి. లిక్కిలేమో ఏడుపు. ప్రణీత్ లిక్కిలు నా ప్రాణం తినేస్తున్నారు. సో ఐస్ క్రీమ్ ఇప్పించేద్దాం. ఒరే బండి ఆపని అంటారా, దిగిపోతున్నారు, భయం లేదు. ఆ అంకుల్ని వెళ్ళి ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. అదే అది చూడు ఎలాగిల్లు అడుగుతున్నారు ఐస్ క్రీమ్ అట. మీకు ముర్రి మిచ్చరా? దిగు కిందికి దిగు, పడిపోతావమ్మా. పుల్ల కావాలా? ఓకే, స్టిక్ రెండు ఇచ్చిరా. అదే పుల్లే అన్నాను, స్టిక్ అంటుంది. సో ఇద్దరు ఐస్ క్రీమ్ తీసుకున్నారు. పదం బండి ఎక్కండి ముందు. కదలికి పడిపోతాం, ముందు ముందు చూడు. సో నేను కుల్ఫీ తీసుకున్నాను ఒకటి. లక్ష్మికి ఏటు వద్దట, ముర్రి మిక్చర్ కావాలట. లిఖిల్, ప్రణీత్ వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ తింటాను. చూడండి, వాళ్ళ డాడీ నాకు కనీసం పెట్టలేదు, అలా తినేస్తాడు ఐస్ క్రీమ్. భగవా నాకు ఐస్ క్రీమ్ ఇవ్వకుండా తినేస్తానువా? అవసరం లేదులే, మొక్క తినే. చూడండి అలా తినేస్తాడు కుల్లోడు. కొడుకులకి ఇద్దరు కొనేసాడు. సో నెక్స్ట్ ఇంకా బయలుదేరుదాం. బీచ్ లో జనాలు ఎంతమంది ఉన్నారా చూడు. ఇక్కడికే ఆపియాలా? ఇంటికి వెళ్ళబెట్టి కిందకి వెళ్దామా? ఇంటికి రావా? ఇంటికి రాడట, కిందనే ఆడుకుంటాడట ఇసుకలో. రండి లోపల కూర్చో కదా. కూర్చున్నావా? సరే పదండి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఆడుకుంటాడట, ఇంటికి రాడట. సో ఇక్కడ బండి ప్రణీత్ ఆగిపిస్తాడు. ఆ ముందున ఆడుకోవడానికి బిల్లలు, అవి జార్ బిల్లలు ఉన్నాయనేసి, ఏయ్ నేను రాను, రాయిట్రా, నేను రాను. పద పద పద, సరే పద పద. సో ప్రణీత్ లిఖిల్ ఇది ఆడుకుందామని. అది జాడడానికి అది ఒరే జాడడానికి కాదమ్మా, తగిలిందా? ఇక్కడ ఇక్కడ ఎక్కు, ఇలాగ ఎక్కు. సో దీని కన్స్ట్రక్షన్ బాగాలేదు, ఎక్కడ పడితే అక్కడే మొక్కలు ఇరిగిపోయి ఉన్నాయమ్మా. వద్దమ్మా, దిగిపో పద. ఇలా ఇరిగిపోయి ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఫైబర్. రండి పదండి. పడిపోతారు, తగిలేస్తుంది. అలాగ పైకి ఎక్కాలి. అలా కాదు, చెప్తా నాకు. ఈ కాలు ఇక్కడ, ఓకే, అలాగా. అది అది అలాగా. ఇగో ఇక్కడ ఇక్కడ, ఇగో ఇక్కడ పెట్టు, ఇక్కడ కాలు ఇక్కడ పెట్టు. ఎక్కిసావా? ఏ ప్రణీత్ ఎక్కిసాడు. ఏ లిక్కి నువ్వురా, రా లిక్కి. పడిపోతావు, తగిలేస్తాయి. అగో అదిగో, మరి అదే. అలాగే ఎక్కాలి, జారిపోతాం. ఇగో ఇక్కడ కాళ్ళు సరిపోవట్లే. లిక్కిగా
లిక్కి లిక్కి పడిపోతా. ఇలా జార్బిల్ అనుకుంటున్నారు. ఇలాగ ఎక్కాలమ్మా, ఇలా పైకి ఎక్కుదా చెప్తా. ఇలాగా ఆగాగు ఆగు, ఇగో ఇక్కడ పెట్టమ్మా. సరే ఇంకా పదండి, బయలుదేరదాం, ఇంటికి వెళ్దాం, టైం అయిపోయింది. రండి భోజనం చేద్దాం, ఇంటికి వెళ్ళి భోజనం చేసి అప్పుడు ఆడుకుందాం, మళ్ళీ వద్దాం రండి. సో ఇది చిన్న పార్క్. అది ఎక్కడానికి కాదురా, అది జిమ్ చేయడానికి అవి. సో ఇది మార్నింగ్ వాక్ చేసినప్పుడు జిమ్ చేస్తారు కదా ఎక్సర్సైజ్ కి, కానీ వీళ్ళు ఆడుకోవడానికి అనుకుంటున్నారు వీళ్ళిద్దరును. దారా పరిగెట్టు పరిగెట్టు, అగో ఏయ్ పడిపోతావు. అని ఇటు చూడు, పడిపోతావు. ఎలాగెక్కలా, అది ఎక్కడానికి కాదురా నాయన, నీకు కాదురా, పడిపో. ఏ సో వీళ్ళిద్దరు వినే మూడ్లో లేరు. అదిగో అదిగో ఊపేస్తున్నాడు. ఏంటి, రండి ఇంటికి వెళ్దాం పదండి. వద్దా, సరే ఇక్కడే ఉండిపోయితే బాయ్. నువ్వు నేను ఆగాల. ఒరే అది ఎక్సర్సైజెస్ రా, అది జార్బిల్ అనుకుంటున్నాడు. మీ ఇద్దరిని ఇక్కడే ఒగ్గియాలా, సాయంకాలం వరకు ఉండిపోతారా. అది జార్బిల్ కాదమ్మా. అదిగో 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 తగులుతాయి అవి. ఇట్రా దా, ఇది ఎక్కిస్తాను రా. ఇంకా ఇంకా ఇది ఎక్క. ఇది ఎక్సర్సైజ్ చేసినమ్మా, రాయమ్మా. అది ఉయ్యాలి కాదు ఇది, అదా ఎక్సర్సైజ్. ఇలా ఎక్సర్సైజ్ చేస్తారు. ఎత్తుకోవాలా, అది ఆడుకోవడానికి కాదమ్మా. దా దా, నువ్వు తిప్పుతావా, తిప్పేదా, నువ్వు తిప్పి అమ్మా, నువ్వు తిప్పి ఒకసారి, నువ్వు తిప్పి. డిచ్చి డిచ్చి, అరే చాలు 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 చాలు, మరొద్దు రా. ఏయ్ తగులుతాయి అవి. వచ్చే దాలికి రండి. ప్రణీత్ దాయమ్మ, లిక్కిదా ఇంటికి వెళ్దాం దా. మళ్ళీ ఇంకా ముందు ఉయ్యాలు ఉన్నాయి, అక్కడ దిగుదు. రండి అక్కడ తీసుకెళ్తాను రండి. మొత్తనే చెప్తున్నాను, ఏంటంటే రావడం లేదు, అబద్ధం చెప్పాల్సి వస్తుంది వీళ్ళకి. రైట్రా ఇగో మరి వెళ్ళిపోతున్నాం మేము. ఇది ఆడుకోవడానికి పెద్ద చోటు దొరికింది, ఇంకొకేలాగా లేడు. అది రావడం లేదే. దయమ్మ మళ్ళీ వద్దాం పదండి, మళ్ళీ వద్దాం అమ్మా. సో వీళ్ళిద్దరూ నన్ను ఇక ఉంచట్లేదు, మళ్ళీ వద్దాంలే పద. సో ఏదోలాగా వీళ్ళిద్దరిని లాక్కొని తీసుకొచ్చాను. అయి చెప్పు ప్రేణి అందరికి, బాగుందని చెప్పు. బాగుందా? అక్కడ ఆడుకుంటావా నువ్వు? ఆడుకుంటావు, ఎందుకు ఆడుకోవు? ఆడుకుందులే, మళ్ళీ వద్దాంలే తర్వాత. సో వీళ్ళు ఇలాగే అల్లరి చేస్తారు ఇంకా. ఇంటికి రాగానే దీక్షిత్ కి టానిక్ అండ్ పిల్లలు బట్టలు ఇప్పిస్తాడు. ఇడు రాగానే ఇప్పిస్తాడు. అది గైస్ మొత్తానికి 2 పనులు అయ్యాయి. నాది అది ఏది పేపర్ ఇవ్వండి చూపిస్తా.
సో ఇది నా ఆధార్ కార్డ్. దీనికి కూడా ఫోటో మార్చాలనేసి మార్పించడానికి వెళ్ళాను. కొంచెం చిన్నప్పుడు ఫోటో. యాక్చువల్గా అయితే దీక్షిత్ గురించి వెళ్ళాము, కాకపోతే ఎలాగో అక్కడ లైన్ ఖాళీగా ఉంది కదా అనేసి నాది పనిలో పని నాది కూడా చేయిస్తాను. ఇంకా వెంటనే అయిపోద్ది అంటున్నారు. దీక్షిత్ ఫోటో నేను ఎత్తుకొని తీయించాను. అబ్బా ఇద్దరికి పనులు అయిపోయాయి, 2 పనులు కంప్లీట్ అయిపోయాయి. సో భోజనం కూడా బయటనే గుడి దగ్గర చేస్తాం. అక్కడ భోజనాలు పెడుతున్నారు అనేసి మేము గుడి దగ్గర భోజనం చేస్తాం. ఈ మాసం కదా ఈ నెల అయిపోయింది కదా, అందుకని మన ఊర్లో భోజనాలు పెట్టారు. ఏటేటి మళ్ళీ చెప్పు. బీచ్ కి నన్ను తీసుకెళ్ళగానే ఏంటి కాలర్ చేయలేదు. దీక్షిత్ నేనే ఆటోలో ఉండిపోయాను. కొని చెప్తారు మీకు. కొడుకులు కొనుక్కొని తినేశారు. నాకు సాయం చెప్పి కొన్ని కాలర్ తీసుకెళ్ళాను. సో అది గైస్. సో ఓకే బాయ్ బాయ్. ఈలోపు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్. గుడ్ డే.